అందరికీ శుభోదయం. మనం గడిచిన వీడియోలో సమాసం అంటే రెండు వేరువేరు పదాలు కలిసి ఒకే పదంగా ఏర్పడడం సమాసం అని తెలుసుకున్నాం. సమాసాలు ప్రధానంగా తత్పురుష సమాసాలు, కర్మధారయ సమాసాలు అని చెప్పుకున్నాం. అవి కాకుండా ద్విగు సమాసం, ద్వంద్వ సమాసం, బహువ్రీహి సమాసం, అవ్యయీభావ సమాసం, ఇలా ఇన్ని రకాల సమాసాలు. మొత్తం సమాసాల్లో మనం కర్మధారయ సమాసం, దాన్నే సమానాధికరణ సమాసం అంటామని చెప్పుకున్నాము. ఈ కర్మధారయ సమాసాలలో ఇవి విశేషణ విశేష్యాలతో ఏర్పడే సమాసం అని చెప్పుకున్నాం. ఇందులో ప్రధానంగా 7 రకాలు ఉంటాయని చెప్పుకున్నాం. వాటిలో మనం 4 రకాల సమాసాలు మనం వివరించుకోవడం జరిగింది ముందు వీడియోలో. విశేషణ పూర్వపద, విశేషణ ఉత్తరపద, ఉపమాన పూర్వపద, ఉపమాన ఉత్తరపద, ఈ 4 రకాల సమాసాలని మనం ముందు వీడియోలో వివరించుకున్నాం. ఈరోజు మనం మిగిలిన కర్మధారయ సమాసాలని వివరించుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా విశేషణ ఉభయపద కర్మధారయ సమాసం. ఉభయ అంటే 2 పదాలు, విశేషణ ఉభయ పద అంటే పూర్వపదము ఉత్తర పదము 2 పదాలు, ఉభయ పదాలు కూడా విశేషణాలుగా ఉండే సమాసాన్ని విశేషణ ఉభయపద కర్మధారయ సమాసం అని చెప్పుకోవడం జరుగుతుంది. మనం ఉదాహరణ చూసుకుంటే పూర్వ ఉత్తర పదాలు 2 విశేషణాలు గల సమాసం విశేషణ ఉభయపద కర్మధారయ సమాసం. చూడండి, మృదు మధురము, మృదువు మధురము. చూడండి, మృదువైనది మధురమైనది. చూడండి, ఇవి 2 కూడా విశేషణాలుగా ఉంటాయి. అందుకే విశేషణ ఉభయపద కర్మధారయ సమాసం. ఇది వినగానే మీకు ద్వంద్వ సమాసం గుర్తు రావాలి, జ్ఞప్తికి రావాలి మీకు ద్వంద్వ సమాసం. ద్వంద్వ సమాసం ఏంటి? ఉభయ పదాలు నామవాచకాలు కలిగిన సమాసాన్ని ద్వంద్వ సమాసం అంటాం. ఇక్కడ ఉభయ పదాలు విశేషణాలుగా కలిగిన సమాసం విశేషణ ఉభయపద కర్మధారయ సమాసం. శీతోష్ణము, శీతము ఉష్ణము. అంటే శీతము అంటే చల్లనది, ఉష్ణము అంటే వేడి. 2 కూడా గుణాలు, విశేషణాలు. నెక్స్ట్ సుందర సౌకుమార్యము, సుందరము సౌకుమార్యము 2 కూడా విశేషణాలు. ఈడు జోడు, ఈడైనది జోడైనది 2 విశేషణాలు. ఇక్కడ సరస మధురము, సరసమును మధురమును. చూడండి, ఇలా 2 పూర్వపదము ఉత్తర పదము ఉభయ పదాలు కూడా విశేషణాలుగా కలిగిన సమాసాన్ని విశేషణ ఉభయపద కర్మధారయ సమాసం అంటాం. ఇప్పుడు మనం సంభావన పూర్వపద కర్మధారయ సమాసం, అవధారణ పూర్వపద కర్మధారయ సమాసం, ఈ 2 సమాసాలు కూడా వివరించుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు విశేషణ ఉభయపద కర్మధారయ సమాసాలకి ఇంకా మరిన్ని ఉదాహరణలు మీరు సొంతంగా ఆలోచించడానికి ప్రయత్నం చేయండి. సంభావన, ఆరోదిగా సంభావన పూర్వపద కర్మధారయ సమాసం. సంభావన అంటే సంజ్ఞ, అంటే పేరు అని అర్థం. అంటే మొదటి పదం పూర్వపదం సంజ్ఞా నామవాచకంగాను, ఉత్తర పదం అంటే 2వ పదం జాతి నామవాచకంగాను ఉన్న సమాసాన్ని సంభావన పూర్వపద కర్మధారయ సమాసం అంటాం. అంటే ఏంటి? మొదటి పదమేమో ఏదైనా చెట్టు పేరు కానీ, నది పేరు కానీ, ప్రదేశం పేరు కానీ, ఒక దేశం పేరు, రాష్ట్రం పేరు, ఇలా ఆ పేరును తెలియజేస్తూ మొదటి పదం ఉంటుంది అనమాట. 2వ పదం ఏంటి? ఉత్తర పదం జాతి నామవాచకాలుగా ఉంటాయి. ఇక్కడ వేప చెట్టు, వేప అనేది పూర్వపదం అయితే చెట్టు అనేది ఉత్తర పదం. వేప అంటే వేప అనే పేరు గల చెట్టు. సమాసం రాశాను. వేప అనే పేరు గల చెట్టు, వేప అనే పేరు గల చెట్టు. గంగా నది, గంగా అనే పేరు గల నది, అంటే గంగ, ఆ నదికి గంగా అని పేరు. భారతదేశం, ఈ దేశానికి ఏం పేరు? భారతం అనే పేరు గల దేశం. ద్వారకా నగరం, ద్వారక అనే పేరు గల నగరం. తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ అనే పేరు గల రాష్ట్రం. సరళా సాగరం, సరళ అనే పేరు గల సాగరం. ఇలా పాలమూరు జిల్లా, పాలమూరు అనే పేరు గల జిల్లా. ఇలా అనే పేరు గల అని కనిపిస్తే మీకు సంభావన పూర్వపద కర్మధారయ సమాసం. ఇంకా మరిన్ని ఉదాహరణలు మీరు మీ తెలుగు వాచకంలో వెతకండి, సొంతగా విగ్రహవాక్యాలు రాయడానికి ప్రయత్నం చేయండి. 7వదిగా రూపక సమాసం. రూపక సమాసాన్ని అవధారణ పూర్వపద కర్మధారయ సమాసం అని కూడా అంటామని మనం చెప్పుకున్నాం. ఈ రూపక సమాసం రూపక అలంకారానికి కూడా పదాలు ఒకే రకంగా ఉంటాయి, విద్యార్థులు గుర్తుపెట్టుకోవాలి. ఈ రూపక సమాసం యొక్క నిర్వచనం మనం చూసుకుంటే ఉపమానం యొక్క ధర్మాన్ని,
ఉపమేయంపై ఆరోపించడాన్నే రూపక సమాసం అంటారు. అంటే సింపుల్గా చెప్పాలి అంటే మనకు ఉపమేయం ఉపమానం తెలియాలి. ఉపమానము అంటే ఏంటి? మీరు 8వ తరగతిలో నేర్చుకున్నారు ఉపమాలంకారంలో. ఉపమానము అంటే ఏ వస్తువుతో పోలుస్తున్నామో లేదంటే ఏ మనిషితో పోలుస్తున్నామో దాన్ని ఉపమానము అంటాం. ఏ వస్తువునైతే పోలుస్తున్నామో ఆ పదాన్ని ఉపమేయము అంటాం. ఇక్కడ ఉపమానం యొక్క ధర్మాన్ని ఉపమేయంపై ఆరోపించడం అంటే రూపక సమాసం. అంటే మొదటి పదం ఉపమేయంగాను రెండవ పదం ఉపమానంగాను ఉంటుంది. చూడండి ఉదాహరణలు, జ్ఞాన జ్యోతి, మొదటి పదం జ్ఞానం అయితే రెండవ పదం జ్యోతి. చూడండి, జ్ఞానము జ్యోతితో పోలుస్తున్నారు, జ్ఞానము అనేది జ్యోతి. ఇక్కడ మీరు గమనించినట్లయితే జ్ఞానం అనేది ఉపమేయం, జ్ఞానాన్నే కదా జ్యోతితో పోలుస్తున్నారు. మనం ముందే చెప్పుకున్నాం ఉపమేయం అంటే ఏ వస్తువునైతే పోలుస్తున్నామో జ్ఞానాన్ని పోలుస్తున్నాం. ఏ వస్తువుతో పోలుస్తున్నాం? జ్యోతితో పోలుస్తున్నాం. ఏ వస్తువుతో పోలుస్తున్నామో ఆ వస్తువు కానీ మనిషి కానీ ఉపమానము అని చెప్పుకున్నాం. అంటే మొదటి పదం ఉపమేయంగాను రెండవ పదం ఉత్తర పదం ఉపమానంగాను ఉండేదే రూపక సమాసం. క్రోధాగ్ని, క్రోధము అనేది అగ్ని. కీర్తి కన్యక, కీర్తి అనేది కన్యక. జ్ఞాన జ్యోతి కూడా జ్ఞానం అనేది జ్యోతి. దయా వర్షం, దయ అనేది వర్షం. ఇలా అనేక ఉదాహరణలు మీరు గమనించండి. అనేది, అను అనే రూపక పదాలు ఈ విగ్రహవాక్యంలో చేరడం అనేది మనం రూపక సమాసంలో మనం గమనిస్తాం. ఇక్కడేమో అనే పేరు గల అని వస్తుంది, ఇక్కడేమో అనేది, అను అనే రూపక పదాలు అనేవి విగ్రహవాక్యంలో మనకి కనబడడం జరుగుతుంది. ఈ రెండు సమాసాలు కూడా 10th కూడా చాలా ఇంపార్టెంట్, 9th 10th చాలా ఇంపార్టెంట్. రూపక సమాసాన్ని అవధారణ పూర్వపద కర్మధారయ సమాసం అని కూడా అంటామన్న విషయం మాత్రం మీరు మర్చిపోవద్దు. కర్మధారయ సమాసానికే సమానాధికరణ సమాసం అని కూడా అంటాము, అది కూడా మీరు మర్చిపోకూడదు. అంటే సమాన అధికరణ సమాసం అంటే పూర్వపదం ఉత్తర పదం రెండు కూడా ఒకే విభక్తిలో ఉంటాయి కాబట్టి సమానాధికరణ సమాసం అని కర్మధారయ సమాసాన్ని చెప్పడం జరుగుతుంది. కర్మధారయ సమాసాలు ఇంతటితో మనం పూర్తి చేసుకున్నాం. తరువాత తత్పురుష సమాసాలు కూడా మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం.